అసలు చేసింది ఫోటోని మాత్రమే. దాన్ని తిరిగి అతికించడం కష్టమేమో గాని శాశ్వతంగా ఆయన్ని మర్చిపోవడం అసాధ్యం. మీరెన్ని రకాలుగా ట్రై చేసినా ఆయన జ్ఞాపకాలని మాత్రం చెరపలేరు. గాలికి ఫోటో ముక్కలు ఎగిరినట్టే నా మనసులో నుండి కూడా నాకు నచ్చని జ్ఞాపకాలు మాయమైపోవాలి. కష్టమైనా కన్నీరు పెట్టుకున్నా ఈ ఒక్క విషయంలో నేను కనికరించలేను. సంధ్య, నువ్వంటే నాకు చాలా ప్రేమ. దాన్ని ఇలా చూపించే అవకాశం ఇంకోసారి రానిపోద్దు. సాక్షి నీల సాక్షి కంగుముడులు వేసిరే, నీరు సాక్షి నిప్పు సాక్షి ఏడడుగులు వేసేవే, పచ్చబొట్టు తాళిబొట్టు కలల కనుల కన్నీటి బొట్టు, ఎవరెవరినో జంట కట్టు విధికెప్పుడు ఆటపట్టు, మూడు ముళ్ళు ఆరైతే ఆ బంధానికి బలముందా, మాంగళ్యం మళ్ళీ గుండెకు చేరువేనా, ఆ మనువుకు విలువుందా, వసంత కోకిలా ఒంటరి బాటసారిలా, వసంత కోకిలా ఎడారి పాటసారిలా. సంధ్య, సంధ్య, ఓ రాత్రి ఫోటో చింపినందుకు ఇంకా హర్ట్ అవుతుందేమో. సంధ్య, మన మధ్య ఫైటింగ్లు కాంప్రమైజ్లు కామనే కదా. నేను నిన్ను కోపడ్డం, ఆ తర్వాత నేనే సారీ చెప్పటం నాకు అలవాటే కదా సంధ్య. సైలెంట్గా ఉన్నది చాలు సంధ్య, రా బయటికి. తల్ల పగిలిపోతోంది, కాఫీ తీసుకురా. కావాలంటే ఇప్పుడే సారీ చెప్తాను. సారీ సారీ సారీ. నీకు వినిపిస్తోందా సంధ్య? వినిపిస్తుందా సంధ్య? సడన్గా ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఆఫీస్ టైం కూడా అవ్వలేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ లక్ష్మి. ఉదయం నుంచి ఇది మూడో కాఫీ. టీ కాఫీలు మానేమని డాక్టర్ గారు ఎంత చెప్పినా మీరు మాత్రం అస్సలు వినడం లేదు. ఇవ్వనంటే నా మీద అరుస్తున్నారు, అలుగుతున్నారు. డాక్టర్లు అంతే లక్ష్మి, మన అలవాట్లు మార్చాలని ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ మనం విని ఇంటికొచ్చాక మర్చిపోవాలి. మర్చిపోయింది మాట ఒక్కటే కాదు, పొద్దున్నే లేచి యోగా చేయడం లేదు, వాకింగ్కి వెళ్ళడం లేదు. అమ్మాయికి గాని తెలిస్తే అప్పుడుంటుందిలే మీకు. ఎలా తెలుస్తుంది? నా మీద ప్రేమతో నువ్వు చెప్పు, అమ్మాయి మీద ప్రేమతో నేను చెప్పను.
మన ఇంటి ముందు ఆటో ఆగిందేంటండి? సంజయ్ ఈ టైంలో వస్తుందేంటి? అమ్మా సంధ్య, ఎంత పొద్దున్నే వచ్చావేంటమ్మా? ఆఫీస్కి వెళ్ళలేదా? నేనెక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. ఏంటమ్మా అలా అంటున్నావు? ఏమైంది? మాట్లాడు తల్లి. నాన్న, సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైందో చెప్పు. నువ్వు భర్తగా ఎవరిని భావిస్తున్నావు? మీ అబ్బాయి ఫోటోని చింపడమే కాకుండా ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసా? నా వెంట పడి నన్ను ప్రేమించి మిమ్మల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నది ఈ టార్చర్ పెట్టడానికేనా అనిపిస్తుంది? పెళ్లికి ముందు మంచితనం అంతా నటన, పెళ్లి తర్వాతే ఆయన నిజ స్వరూపం బయటపడింది నాన్న. చనిపోయిన మీ అబ్బాయి మీద పగ పెంచుకున్న అలాంటి మనిషితో నేను ఉండలేను నాన్న, అందుకే వచ్చేసాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఇంత చెప్పిన తర్వాత కూడా నాదే తప్పంటారేంటి నాన్న? మీరింకా అతన్ని నటనని నిజమని నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదమ్మా, ఆకాశ్ ప్రేమని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ప్రేమ, దాన్ని కూడా ప్రేమ అంటారా? అది స్వార్థం, అంతకు మించిన మూర్ఖత్వం. అలాంటి ప్రేమని నేనే కాదు, ఈ భూమి మీద ఏ మనిషి అర్థం చేసుకోలేరు. అమ్మా సంధ్య, కోప్పడకుండా నేను చెప్పేది వినమ్మా. ఆకాశంలో మార్పు చూసి మొదట్లో నేను మీ అమ్మ కూడా భయపడ్డాం. కానీ ఆ మార్పు వెనుక కారణం ఏంటో తెలుసా అమ్మా? నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ. ఆకాశం నిన్నే తన ప్రపంచం అనుకుంటున్నాడు. నువ్వు కూడా తన పట్ల అంతే స్వార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. అందుకే నిన్ను ఎవరితోనూ కలవనివ్వడు, తనని తప్ప ఎవ్వర్నీ తలుచుకోవడానికి ఒప్పుకోడు. అందరినీ వదులుకుని ఆయనకి మాత్రమే సొంతమై అలా బ్రతకడానికి నేను అనాథని కాను. మిమ్మల్ని దూరం చేసుకోవడం, మీ అబ్బాయి జ్ఞాపకాలని మర్చిపోవడం నా వల్ల కాదు. దూరమైన మా కొడుకు తిరిగిరాడు. మేం కూడా శాశ్వతంగా నీతో ఉండం. నీతో కలకాలం బ్రతికేది, కష్టసుఖాల్లో నీకు తోడుగా నిలబడేది ఆకాశం మాత్రమేనమ్మా. అమ్మా సంధ్య, నువ్వు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో సంతోషంగా ఉండాలనే కదా మేం మీకు పెళ్లి చేశాం. సూర్య ఫోటో చింపడం ఆకాశ్ తప్పే, కాని దాని వెనుక ఉన్న ఆలోచన నువ్వు నీ గతాన్ని మర్చిపోవాలనే కదమ్మా. అమ్మా సంధ్య, ఆకాష్ నీ మీద పెంచుకున్న ప్రేమలో, నీకోసం చేస్తున్న ఆలోచనల్లో తప్పేం లేదమ్మా. కాని ఆ ప్రేమని చూపించే విధానమే కొంచెం మొరటుగా, కటువుగా ఉంటుంది. అతని మనసుకి నచ్చినట్టు మెలిగితే ఏ సమస్య ఉండదమ్మా. అమ్మా సంధ్య, ఆలుమగల మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు సహజమమ్మా. అర్థం చేసుకుని సర్దుకుపోవాలే కాని ఇలా దూరమయ్యే నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. అమ్మా సంధ్య, అల్లుడు నిద్రలేచేలోపు నువ్వు ఇంటికెళ్ళమ్మా. అమ్మా సంధ్య, నువ్వింట్లో కనబడకపోయేసరికి ఖచ్చితంగా నీకోసం ఆకాష్ చూస్తూ ఉంటాడు.
నువ్విక్కడికొచ్చినట్టు తెలిస్తే అతనికింకా కోపం వస్తుందమ్మా. అందుకే నా మాట విని నువ్వు వెంటనే వెళ్ళమ్మా. అవునమ్మా, వెళ్ళు. జాగ్రత్త తల్లి. వెళ్ళు. వసంత కోకిల ఎడారి పాట సారిలా చేతబడి చేసేవాళ్ళ చూపేంట్రా? ఆహా, నువ్వు ఇంత శ్రమ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అంటే ఏ మాత్రం కూడా ఎక్సర్సైజ్ చేయకుండా బస్తాలా అయిపోతే నన్ను చూసి నవ్వుదామనా? నేనెందుకు నవ్వుతాను దివ్య? నువ్వెలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాను. నీ బోడి ప్రేమ ఎవరికి కావాలి? నాకు నా ఆరోగ్యం ముఖ్యం. పార్క్ లో వాకింగ్ చేస్తుంటే పోకిరి వెధవల కామెంట్లు, నీ ఫైటింగ్ స్టంట్లు చూడలేక ఇంట్లో స్కిప్పింగ్ చేస్తుంటే దానికి కూడా అడ్డుపడతావేంట్రా? అడ్డుపట్టం కాదు దివ్య, ఈ స్కిప్పింగ్ వల్ల కాళ్ళు చేతులు ఇంకా ఎక్కువ నెప్పెడతాయని చెప్తున్నా. నో పెయిన్ నో గెయిన్ రా బాబ్జీ. నువ్వు పెద్ద బాడీ బిల్డర్ లాగా రకరకాల ఎక్సర్సైజులు చేస్తుంటే కామెంట్ చేశానా లేక ఎంకరేజ్ చేశానా? ఎంకరేజ్ చేసావు, కాదను. కానీ మంచైనా చెడైనా నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను. నేనున్నంతకాలం నిన్ను మహారాణిలా చూడాలన్నదే నా కోరిక. నువ్వు చూడాలంటే నేనుండాలి కదరా. రోజు నువ్వు వండింది తిని కూర్చుంటే అలా ఎప్పటికీ జరగదు. అంటే నా కోసమేనా ఇదంతా? అలా అడగడానికి సిగ్గు లేదరా నీకు? నీకోసం నేను చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ విషయం ఏంటో తెలుసా? తల వంచి తాళి కట్టించుకోవడం. అప్పుడు చేసిన తప్పుని మళ్ళీ జీవితంలో చెయ్యకూడదని నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. అది నీకు తప్పేమో గాని నా జీవితంలో మాత్రం గొప్ప మూమెంట్. చిన్నప్పటి నుండి నా మనసులో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుంటే మన లైఫ్ ఇంకోలా ఉండేది. అవునరా, అది మాత్రం నిజం. చిన్నప్పుడే నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పుంటే అప్పుడే 2 చెంపలు వాయించుండేదాన్ని. ఆ దెబ్బకి జీవితంలో నా పక్కకు రావడం కాదు కదా, నా వైపు చూడాలంటే భయపడేవాడివి. అలా జరిగుంటే నాకు నచ్చినట్టు నేను బ్రతికేదాన్ని. ఇప్పుడైనా ఆ జ్యూస్ ఇస్తావా లేక రేపటి కోసం ఫ్రిడ్జ్ లో దాస్తావా? ఇస్తాను దివ్య, నువ్వు కూర్చో కూర్చో. తీసుకో దివ్య. అమ్మమ్మ ఫోన్ చేసింది. ఆ ముసల్దొక్కతి ఎప్పుడు ఫోన్లు చేయటం, పుష్ప తగ్గేదేలే అని ఓవర్ యాక్షన్ చేయడం తప్ప వేరే పనేం లేదా? సరదాగా మాట్లాడటానికి కాల్ చేస్తుంది. సరదా కోసం కాదు, నా మీద చాడీలు చెప్పటానికి, నిన్ను రెచ్చగొట్టడానికే కాల్ చేస్తుంది. చచ్చా, అమ్మమ్మ ఏం చేసినా మనిద్దరం ఒక్కటిగా కలవటానికే, భార్యాభర్తలుగా కాపురం చేయటానికే. అదంతా కుదరదని క్లియర్ గా చెప్పాను కదా. అయినా ముసల్దానికి అర్థం కాదా? నువ్వలా అనవాకు దివ్య. మనం కాకపోతే మునిమనవణ్ణి ఎత్తుకుని ఆడించాలన్న అమ్మమ్మ ఆఖరి కోరికని ఎవరు తీరుస్తారు చెప్పు? ఓహో, పెద్ద కోరికే. ఇప్పుడది తీరకుండా చచ్చిపోతే పిశాచయ్యి నన్ను పీడించుకొని తింటుందేమో. అవును, ఆ పాపం మనకెందుకు? ఏంట్రా పాపం? బామ్మ మనవళ్ళు కలిసి నా మీద పెద్ద కుట్రలా చేస్తున్నట్టున్నారు. అవును దివ్య, కాపురం చేయటానికి నీకేంటి ప్రాబ్లం? నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను. నువ్వేమన్నా సరే అంటున్నాను. నీ కోపాన్ని కూడా ప్రేమగా తీసుకుంటున్నాను. ఇంత చేస్తున్నా నా మీద నీకు దయరాదా దివ్య? నీ మాటల్లో కూడా నిజం ఉందిరా బాబ్జీ. నువ్వు కోరుకున్నట్టు జరగాలన్నా
మీ అమ్మమ్మ కోరిక తీరాలన్నా నువ్వు ఒక పని చేయాలిరా. ఏంటి చెప్పు, ఎంత కష్టమైనా సరే నో అనకుండా చేసేస్తాను. కష్టం కాదురా, చాలా సింపుల్. రామకోటి రాసినట్టు నేను తండ్రిని కావాలి అని 1001 రాసి ఆ పుస్తకాన్ని గుళ్ళో పూజ చేయించి హుండీలో వేసేయాలి. అలా చేస్తే నేను అనుకున్నది జరుగుతుందా? అవునరా, లేకపోతే నేనెందుకు చెప్తాను? అయితే ఈ రోజే తండ్రి కోటి రాయటం మొదలు పెడతాను. పెట్టు పెట్టు. దివ్య, జ్యూస్ తాగు. నువ్వు తాగరా. ఈ ట్రిక్ పెళ్ళైన వెంటనే చెప్పుంటే ఈ పాటికి ఇంట్లో క్యార్ క్యార్ అనే సౌండ్లు ఎన్నిసార్లు వినపడేవో. సంధ్య, వచ్చావా? ఉదయం నుంచి నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా వచ్చావు, నాకు అదే చాలు. లేచినప్పటి నుంచి నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నీ మొబైల్ ఛార్జ్ పెట్టుకోలేదా? స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు సంధ్య? మాట్లాడు సంధ్య. భార్యాభర్తల మధ్య గొడవలు నీటి మీద రాతల్లా రాసిన వెంటనే చెరిగిపోవాలి, అంతేగాని ఇలా సైలెంట్ వార్ చేయకూడదు. సరే, నువ్వేం మాట్లాడొద్దులే. నువ్వెక్కడికి వెళ్ళావో నేను గెస్ చేయనా? చెప్పనా? కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళావు. am I correct? నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు నచ్చినట్టు దొరుకుతుంది, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటారు అనుకున్నావు. కానీ అక్కడ నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుంటుంది. అందుకే ఒట్టి చేతులతో తిరిగొచ్చావు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. ఎందుకిలా వంకరగా మాట్లాడుతున్నారు? వంకరగా కాదు, వంకాయల గురించి చెప్తున్నాను. వాళ్లతో బేరం కుదరక నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు అంటున్నాను. నేనసలు మార్కెట్కి వెళ్ళలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావాల్సిన దానివే సంధ్య. ఎందుకంటే నీకు వేరే దిక్కు లేదు. ఎందుకు లేరు? నాకంటూ మా అమ్మ నాన్న ఉన్నారు. ఉంటారు, కానీ నువ్వు వెళ్ళలేవు. వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేవు. ఎందుకో తెలుసా? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలుసు కదా. వాళ్ళకు కూడా తెలుసు. దేవుడు మనిషికి జీవితంలో ఒకే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తాడు. నీ అదృష్టమేంటో నీకు 2 సార్లు ఇచ్చాడు. మొదటిది దూరమైన తర్వాత ఇక మిగిలింది నేనే. సో జీవితాంతం నువ్వు నాతో బతకడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎప్పుడూ కౌంటర్కి ఎన్కౌంటర్ చేసే నువ్వు ఇలా సైలెంట్గా నా మాటలు వినటం అస్సలు బాలేదు. వెళ్ళి నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకొనిరా. మార్నింగ్ నుండి నువ్విచ్చే కాఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆ సంధ్య, నువ్వేం బాధపడకు. ఈరోజంటే నాకు తెలియకుండా ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకు. ఈరోజు వెళ్ళిన చోటుకి ఇంకెప్పుడు వెళ్ళనివ్వను. ఏంటి? ఓ, కళ్ళలో మళ్ళీ కోపం వచ్చింది. ఓ,
రాత్రి జరిగింది గుర్తొచ్చిందా? మర్చిపోమన్నాను కదా సంధ్య, ఇంకా నువ్వు మర్చిపోలేదా? నేను జస్ట్ మార్కెట్ గురించి చెప్తున్నానంతే. వెళ్ళి కాఫీ తీసుకొనిరా. ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్నలంటే ప్రేమతో వెళ్ళావు. పొసెసివ్ ఫీల్తో నేను కూడా వద్దని చెప్పేవాణ్ణి. అయినా నువ్వు వినలేదు. కానీ ఈరోజు నా మీద కోపంతో ఆ ఇంటికి వెళ్ళావు. ఇది అస్సలు పద్ధతి కాదు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరంగా నువ్వు లేకపోయినా తెలివిగా నేనే దూరం చేస్తాను. నీకు మీ అమ్మా నాన్నలకి ఈ ఇంటికి వెరీ సూన్ బ్రేకప్ అయ్యేలా చేస్తాను. మన ఇల్లున్న ఏరియా గురించి చెబుతూ ఇప్పుడు ఈ ఇంటికి మంచి రేటు ఉందంట. అందుకే ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. నేను బ్రతికుండగా అది జరగదు.